కేజెస్ మన్మధుడే ఛాన్సే వస్తే వదలడులే పరువం చూస్తే దూకుడే యమరసకుడే మనం అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. చేసుకుందాం. డబ్బులు ఉన్నాయా? అమ్మో మీ అమ్మాయిలంతా ఏటీఎం కార్డులు అంట ఆ జేబుని స్వైపింగ్ చేసి దోచేస్తారు. ఈ ప్రపంచంలో రాముడు లాంటి అబ్బాయిలే లేనప్పుడు మేం మాత్రం సీతలాగా ఎందుకు ఉండాలి? మిస్టర్ మన్మథ మా ఇంట్లో నా సంబంధాలు చూస్తున్నారు. మనం అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. ఓకే, చేసుకుందాం. డబ్బులు ఉన్నాయా? అమ్మో మీ అమ్మాయిలంతా ఏటీఎం కార్డులు అంట ఆ జేబుని స్వైపింగ్ చేసి దోచేస్తారు. నచ్చాడా? ఒక నవ్వు పడి పడుంటాడు. నచ్చకపోతే చెప్పుబడే. వాళ్ళు మనతో ఆడుకుంటారు, మనం వాళ్ళని వాడుకుంటాం. పెళ్లికి కూడా క్వాలిఫికేషన్ ఉంటుందా? ఓ స్టార్టింగ్ ట్రబులా? చేసుకుంటే 6 ప్యాక్ only చేసుకోవాలి. ఆ టైప్ కూడా ఉన్నారా? వర్జిన్ కాదా? మా అక్కది వర్జిన్ కాదు, నోకియా. ఈ ప్రపంచంలో రాముడు లాంటి అబ్బాయిలే లేనప్పుడు మేం మాత్రం సీతలాగా ఎందుకు ఉండాలి? మిస్టర్ మన్మథ కేజెస్ మన్మధుడే ఛాన్సే వస్తే వదలడులే పరువం చూస్తే దూకుడే యమరసకుడే విడితే నెలు తాగే తుమ్మెద ఎద పంగులు దోచే మన్మథ విడి ఆశకు లేదు నిలకడ యమరగడ కామశాస్త్రం చదివిన గురుడు అభ్యాసం కొరకే తిరుగుడు అవకాశమే వస్తే గనుక భూమి మెరుపై రాలే పిడుగై నింగి నేలను ఏకం చేసే వాడే కాదా మన్మథ. అందం ప్లస్ శాంతం ప్లస్ పరువం ఇస్ ఈక్వల్ టు ఆడపిల్ల. కామం ప్లస్ క్రోధం ప్లస్ అవసరం ఇస్ ఈక్వల్ టు మగాడు. కామాన్ని అందంతో ప్లస్ చేసి అవసరాన్ని పరువంతో డివైడ్ చేసావనుకో, ఎలాంటి మగవాడినైనా ఇట్టే ఆడిచచ్చు. మిస్టర్ మన్మథ క్రికెట్ ఆడటానికి వెళ్తాను కదా, కొంచెం సేఫ్ గా ఉంటదని. నీ దగ్గర బ్యాట్ లేదుగా? ఉంటే చేతిలో పట్టుకుని తిరుగుతారా ఏంటి? ఉన్నది పోయేసరికి లేనోళ్ళలో కలిసిపోయాడు. అసలు ఏం తీసుకోకుండా ఎదురిచ్చే వాళ్ళు ఉన్నారు. వెళ్దావా? ఆ టైప్ కూడా ఉన్నారా? నాకు 3 రాదు సార్. నాకు అసలు నిద్రే లేదు. మీ హస్బెండ్ లేరా? మరి మా ఇంట్లో తెలిస్తే మంచం వేస్తారనుకున్నావా? మరి అలాంటప్పుడు ఎందుకు రావటం? నువ్వు రాలే? నీ డెమోకి నేను సాటిస్ఫై అయితే కనుక నీ కెపాసిటీ ఏంటో అందరికి నేను చెప్తాను. మిస్టర్ మన్మథ ఇంట్లో పెళ్లి పెళ్లి అని ఒకటే గోల. నో ఒక్కసారి కమిట్ అయితే జీవితాంతం కలిసే ఉండాలి. 5 lakhs రెడీ చేసుకో. 1 lakh అయితే రెడీగా ఉంది. అది చెప్పడం మర్చిపోయా. రేపు నా బర్త్డే. వాట్ ప్లాన్స్? వీక్ నుండి రగులుతున్న విరహానికి ఎండి చెప్పే వీకెండ్ వచ్చి సినిమాకి వెళ్దామా? గుడ్ ఐడియా. యు లవింగ్ మీ. అంతేనా? అంతేనే. అబ్బాయిలు అమాయకులు నేను అన్నాను, కాకపోతే మీ అమ్మాయిలు మాత్రం ఖతర్నాకులు. ఈ ప్రపంచంలో రాముడు లాంటి అబ్బాయిలే లేనప్పుడు మేం మాత్రం సీతలాగా ఎందుకు ఉండాలి? మిస్టర్ మన్మథ ముందు డ్రైవింగ్ నేర్చుకో, ఆ తర్వాత కార్ ఎక్కు. లైసెన్స్ బయట నేను ఇంకా డ్రైవ్ చేయలేదు కదండి బండి. 13 ఏట నుంచి చేస్తున్నాను. నేను ఒక్కసారి కూడా చేయలేదు. వెహికల్ కొత్తది కదా అని గుంతల్లోకి వదిలేస్తామా? మీరు తెచ్చుకున్నారా మీ ఆయన తెచ్చుకున్నారు లైసెన్స్? ఎవరైతే ఏంటయ్యా, బండి సాఫీగా వెళ్ళిపోతుంది కదా. అవును, రోజుకి ఎన్నిసార్లు చేస్తావు నువ్వు? ఏంటి? అదే డ్రైవింగ్. అవసరం ఉన్నప్పుడల్లా చేస్తూ ఉంటా. బండి అంటే అమ్మాయిని చూస్తున్నాడు ఏంటి? ఫర్దర్ గా మాళ్ళు డ్రైవింగ్ చేయడం కష్టమే అంటారా? మిస్టర్ మన్మథ సిగరెట్ తాగు, మందు తాగు. నువ్వే మగాడివయ్యా బాబు. పెళ్లికి ముందు వేరే వాళ్ళతో తప్పురా. నువ్వు అక్కడవే వాయిస్తావా ఇంకెవడని వస్తాడే? నా ఒంటి మీద బట్టలు లేవే. ఫస్ట్ టైం కదా, ఎలాగైనా నచ్చేస్తుంది. నాకు 3 రాదు సార్. ఓ స్టార్టింగ్ ట్రబులా? వేస్ట్. ఒకడికి మంచి సాలరీ ఉంటే కంపుండదు, కంపున్నోడికి ఉద్యోగం. ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని మనం ఏం బాగుపడతాం? ఫేస్బుక్, ట్విట్టర్ ఓపెన్ చేసి చూడరా. ఒక్కసారి నాతో పడుకుని చచ్చిపోవాలనుకునే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారా నాకు. మిస్టర్ మన్మథ
అబ్బాయిలు అమాయకులని నేను అన్ను, కాకపోతే మీ అమ్మాయిలు మాత్రం ఖతర్నాకులు. మగాళ్ళందరూ ఒక్కటే టైపే. వాళ్ళకి ఎక్కడ తిన్నామా అన్నది ముఖ్యం కాదు, తిన్నామా లేదా అన్నదే ముఖ్యం. ఇల్లు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు అనుకున్నాను. మగతనం అనేది జూబ్లీ హిల్స్ లో కొన్న ల్యాండ్ లాంటిది. వీడేమైనా పెద్ద అమ్మాయి కూడా అనుకుంటున్నావా? పెద్ద వెధవ. నిరోధ్ ప్యాకెట్ ఇవ్వండి. ఏండి నాకది కావాలి, నాకది కావాలి. నీ డెమోకి నేను సాటిస్ఫై అయితే కనుక నీ కెపాసిటీ ఏంటో అందరికి నేను చెప్తాను. మిస్టర్ మన్మద